హైదరాబాద్ లో నేడు బీజేపీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హాజరు కానున్నారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, సంస్థాగత ఎన్నికలపై సునీల్ బన్సల్ చర్చించనున్నారు. ఇప్పటికే పార్టీ మండల అధ్యక్షుల ఎన్నిక పూర్తి కావడంతో జిల్లా అధ్యక్షుల ఎన్నికపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులను బీజేపీ ప్రకటించనుంది. ఈ నెల 18వ తేదీన జిల్లా అధ్యక్షుల ఎంపిక జరగనుంది. ఈ నెల చివరి నాటికి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ లో నేడు బీజేపీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్ఛార్జి, అదేవిధంగా తెలంగాణ మరో ఇన్ఛార్జి అభయ్ పటేల్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఈ మధ్య బీజేపీ కార్యాలయం మీద యూత్ లీడర్లు, కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు దాడి సంఘటన మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే మండల అధ్యక్షుల ఎంపిక జరిగింది. జిల్లాల్లో జరిగినటువంటి ఎన్నికల జాబితాను రాష్ట్ర కమిటీకి అందజేశారు. ఈ రోజు తెలంగాణ ఇన్ఛార్జి సునీల్ బన్సాల్ ఆ మండల అధ్యక్షుల పేర్లను ప్రకటించనున్నారు. అదేవిధంగా 18వ తేదీన జిల్లా అధ్యక్షుల ఎంపిక కూడా జరుగుతుంది. అయితే జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినటువంటి ఆ అధ్యక్షుల పేర్లను కూడా రాష్ట్ర కమిటీకి అందజేశారు. ఈ నెల చివరి వరకు రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కూడా జరగడానికి కావలసినటువంటి అంశాల మీద కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక విషయంలో చాలా చర్చించనున్నారు. ప్రధానంగా అనేక మంది పోటీ పడుతున్న ఆ పదవి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే పార్టీ బలోపేతం అవుతుంది అన్నటువంటి విషయం మీద కూడా చర్చించనున్నారు. ఇటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ లాంటి నేతలతో పాటు మిగతా నేతల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ప్రధానంగా సంస్థాగత ఎన్నికలపై చర్చించడంతో పాటు పార్టీ బలోపేతము, అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించడం, ఈ అంశాల మీద కూడా చర్చించనున్నారు. మొత్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశానికి సునీల్ బన్సాల్, అదేవిధంగా కర్ణాటకకు చెందినటువంటి ఎమ్మెల్యే అభయ్ పటేల్ కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ లీడర్ల దాడిపై గాయపడ్డ వాళ్ళ పరిస్థితి కూడా దాని మీద కూడా చర్చించనున్నారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఇటు ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా పార్టీ కూడా అప్రమత్తంగా ఉండవాలనేటువంటి ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.